మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్దలు నాని గారు పోటీ చేస్తున్నారు. నేను నిన్ననే నామినేషన్ వేసి నా ఆనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నేను బయలుదేరేటప్పుడు పెద్దలు నాని గారితో మాట్లాడి ఇలాగా స్వామి దర్శనానికి వస్తున్నాను సార్ అని చెప్పి అన్నప్పుడు వెళ్ళేటప్పుడు వారి ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళమని చెప్తే వారి ఎప్పటి నుంచో నాన్నగారి గురించి నేను వింటున్నా. తిరుపతిలో రైతు సదస్సు అప్పుడు ఫస్ట్ టైం నాన్నగారిని కలిసా, ఆ తర్వాత చాలాసార్లు కలిశాను. ఇటువంటి మంచి వ్యక్తి, ఉన్నత వ్యక్తి ఇక్కడ తిరుపతి చుట్టూ అల్లుకొని ఉన్న చంద్రగిరి నుంచి మరి పోటీ చేస్తాం. మరి చంద్రగిరి ఈ ప్రాంతాన్ని అంతా ప్రస్తుతం కొందరు చందనగిరిగా మార్చారు, రెడ్ చందనగిరిగా. అందరూ సంతోషించాలి అంటే మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగా, ఎందుకంటే ఎన్నికల్లో నెగ్గాలంటే మనం చూడవలసింది మంచితనం. దురదృష్టవశాత్తు కొందరు ధనాన్ని చూస్తున్నారు. నాని గారి మంచితనాన్ని చూసి మరి ఇక్కడ చంద్రగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాకు రాజకీయంగా మరి గత నెల రోజులుగా బీభత్సమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు మరి నన్ను ఎవడైతే నా సీట్ రాకుండా ప్రభావితం చేయగలిగాడో వాడి అనుచరుల ముందు కూడా నన్ను తలెత్తుకునేలాగా చేసింది ఇదే చంద్రగిరి నివాసి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహానుభావుడు పుట్టిన ఈ నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా మరి నాని గారికి అప్పచెప్పారు అంటే మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే మరి ఆయన సొంత ప్రదేశాన్ని నాని గారికి ఇస్తారు. సో నాని గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి మెజారిటీతో ఇన్నాళ్ళు కుప్పం ప్రజలు గెలిపించుకుంటున్నారు, మరి నాని గారిని కూడా చంద్రగిరి ప్రజలు అంతే ఆదరణతో, అంతకు మించిన ఆదరణ అంటే బాగోదు కాబట్టి అని అంటలా, అంతే ఆదరణతో నాని గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ భగవంతుడి చల్లని దీవెనలతో నాని గారు అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ దుర్మార్గుడి విషయానికి వెళ్ళిపోం. మనం చూసాం, ఒక వారం అయింది అనుకుంటా, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మరి ఆయన అక్కడికి రావటం, అదే సమయానికి కరెంటు తీసేయటం, మరి ఎందుకనో ఎప్పుడు నిటారుగా నుంచునే సెక్యూరిటీ కిందకి వంగుంటాం. మరి అప్పుడు మరీ నెలల బాలుడు కాదు కానీ ఒక 14 సంవత్సరాల బాలుడు ఒక రాయి విసిరాట, కంకర రాయి. మరి ఆ కంకర రాయి ముందుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వెతికి మరి ఆ ముఖ్యమంత్రి గారిని లైట్గా గాయపరిచి, ఆ తర్వాత మరి అది సెంట్రల్ నియోజకవర్గం అనుకుంటా విజయవాడ, ఈ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు అని చెప్పి వెతికి మళ్ళీ ఎమ్మెల్యే కంట్లో, ఏ కంట్లో తగిలిందో ఎమ్మెల్యేకే తెలియదు ఇప్పటికీ కూడా. ఒకరోజు ఈ కన్నుకు, ఒకరోజు ఈ కన్నుకు వేస్తున్నా అంటాను. సో ఎమ్మెల్యే గారి కన్నుకు తగిలి ఆ రాయి, ఆ దేవతా రాయి మాయమైపోయింది లేకుండా. ఇప్పటికీ ఆ రాయి ఆచూకీ దొరకలా. హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పారు. ఎందుకంటే హత్యలు చేయడానికి బంధువులు ఎవరో దగ్గరలో లేరు, వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన మీద మళ్ళీ హత్యా ప్రయత్నం ఏదైనా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో లాగా స్పాట్లు చూసుకుని కొంచెం సీరియస్గా చేస్తుంటే బాగుండేది. మరి చిన్న ఘాటు కూడా కాదు, గీత, ఆ గీతకి జరిగిన శస్త్రచికిత్స చూసాం. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది నర్సులు నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆయన కూడా చిన్న పట్టీతో, అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే పట్టీతో బయటకు వచ్చారు. రోజు రోజుకి పట్టీ సైజు పెరుగుతుంది మనం చూసాం. కంటికి ఎంత పెద్ద చికిత్స చేసినా కూడా
2 రోజుల్లో అసలు ఏమీ ఉంటలా, ఏదో డ్రాప్స్ వేసుకోమంటారు అంతే. కంటికి గాయమైన రోజంతా బాగానే ఉన్నాడు ఆయన. ఆ నెక్స్ట్ డే నుంచి ఎమ్మెల్యే గారు పెద్ద అంటే ఎన్నికల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అతి దారుణమైన పరాజయానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు. ఎమ్మెల్యేకి ముందు తెలియదు అనుకుంటా ఈ సానుభూతి డ్రామా. నాకు టైట్గా ఉంది. ఆయన ఆడుతున్న డ్రామాలో నేను ఎందుకు పాలు పంచుకోకూడదని ఈయన కూడా ఆ డ్రామాలో భాగస్వామిగా యాక్ట్ చేస్తూ, ఏదో మనం సరదాగా చెప్పుకోవాలంటే నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున నీకు అవార్డు ఇవ్వడరా అని చెప్పినా కూడా వినకుండా ఈయన యాక్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నా మీద హత్యా ప్రయత్నం అని ఆయన చెప్పాలని చూశారు. కానీ ఇది కోడికత్తిలాగా ఎవరో నమ్మలా, ఇది వీగిపోయింది. మా గోదావరి జిల్లాలకి గత 5 రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్కడంటే ఒక్కడే. మా భీమవరం మీటింగ్కి 978 బస్సులు వచ్చినాయి బయటూరు నుంచి. ఆ 978 బస్సుల్లో వచ్చిన వాళ్ళతో కలిపి 6 నుంచి 7 వేల మంది కన్నా ఆ మీటింగ్లో లేరు. అంటే బస్సులో బస్సు డ్రైవరు క్లీనర్నే తీస్తే బస్సుకి 10 మంది కూడా రాలా. అంటే బస్సులో 10 మంది వచ్చుంటే మా భీమవరం కూడా ఒకరు కూడా వెళ్ళా అని అనుకోవాలి. అదే పరిస్థితి మా గోదావరి జిల్లాలో ఇప్పుడు విశాఖపట్నం, ఈ అనకాపల్లి, భీమిలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బస్సు ఒకటే వెళ్తుంది. ఎంతమందిని బతిమాలినా కూడా ఎవడూ రావట్లే. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఒక అతిపెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వారి ఈ కూటమికి, ఎందుకంటే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారే. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి. ఒక్కడంటే అంటే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి కొంతమంది, బట్ జనరల్గా ఈ పొలిటికల్ పరిభాషలో చూడాలంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాట్లా. సో కాబట్టి రాబోయే రోజుల్లో అప్రతిహత విజయం చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడుతున్నారు. ఆ విజయంలో నాని గారిని ఇక్కడే చంద్రగిరి ప్రజలందరూ భాగస్వామిగా చేయాలి అనేది. ఎందుకంటే విజయం తథ్యం, ఆయన విజయం తథ్యం. ఈయనకి మెజారిటీ అతిపెద్ద మెజారిటీతో నాని గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలందరి మీద ఉంది. కాబట్టి మా కోస్తా ఆంధ్రాలో ఉన్న విజయం రాయలసీమలో కూడా, రాయలసీమ నివాసి, ఈ రాయలసీమలో ఒక మంచివాడు పుట్టాడు, ఒక దుర్మార్గుడు పుట్టాడు. దుర్మార్గుడిని గతంలో సీమవాసులు ఎన్నుకున్నారు. అతను ఎంత దుర్మార్గుడో ఇప్పుడు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈసారి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఉన్నారు ప్రజలు. మా కోస్తా జనాలకు వచ్చిన పశ్చాత్తాపం ఇక్కడ రాయలసీమ వాసులకు కూడా ఆ పశ్చాత్తాపం కలగాలి అని చెప్పి రేపు నేను యాక్చువల్గా నా గెలుపు గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి కావాలి అని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను కళ్ళు మూసుకున్న వెంటనే అదే కోరాలి అని అనుకున్నా. నేను ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా నాని గారు మంచి మెజారిటీతో నెగ్గాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ డ్రామాలు ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా గత 4 సంవత్సరాలుగా అతను చేస్తున్న డ్రామాలు, అతను అమ్ముతున్న లిక్కరు, ఎస్పెషల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనం అందరం కూడా ప్రజలందరికీ తెలియజేయవలసింది. సరే 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, 2 లక్షల కోట్లు పంచానంటున్నాడు. నిజంగా పంచారో లేదో తెలియదు. ఒకవేళ నిజంగా 2 లక్షల కోట్లు పంచారు అనుకున్నా కూడా కొత్తగా తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరికి కూడా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుందన్న నమ్మకం లేదు. లిటిగేషన్ పెట్టి ఎవడైనా కూడా బలవంతుడైన వాడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా అవకాశం ఎందుకు ఇస్తాడో అతనే తీసుకుంటాడేమో తెలియదు. ఏ ప్రాపర్టీకైనా లిటిగేషన్ క్రియేట్ చేసి
రెవెన్యూ ఆఫీసర్లను మేనేజ్ చేసి కోర్టులకు వెళ్ళడానికి లేదు, ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి, మన జీవితకాలం సరిపోదు. సో కాబట్టి ఈ ప్రజల ఆస్తులకి రక్షకుడిగా ఉండవలసిన వాడు ప్రజల ఆస్తుల్ని భక్షించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అది ఆపాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటు హక్కుని ఉపయోగించి ఓటు అనే ఆయుధంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి కంటిన్యూస్గా స్క్రీన్ మూసేయడానికి అందరికీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దయచేసి ఈ దుర్మార్గుడికి, అతను ఎంత దుర్మార్గుడో ప్రత్యక్షంగా నాకు తెలుసు, నన్ను రాజద్రోహం కేసు పెట్టి తీసుకెళ్ళి ముందు అతనే కొట్టాలనుకున్నాను. నా కళ్ళ గంతలు కట్టి ఇంటికి తీసుకొచ్చేస్తే నేనే కొట్టేస్తానని చెప్తే ఆ పోలీస్ అధికారి ఎందుకు సార్ నేను కొట్టి మీకు చూపిస్తాను కదా అని చెప్పి అదంతా ఆ వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది. తర్వాత నాకు పోలీసు వారి ద్వారానే నాకు అందిన సమాచారం ఫినిష్ ఆఫ్ అని చెప్పాడు చివరిలో, అంటే చంపేయమని చెప్తే ఒక ఎంపీని చంపేస్తే లేనిపోని కేసు ఆ పోలీసుల మీద పడుతుందని చెప్పి వాళ్ళు చంపడానికి భయపడి చచ్చేలా కొట్టి అంత అరికాళ్ళ మీద వదిలేశారు. అప్పటికే నాకు 4 నెలలు అయింది హార్ట్ సర్జరీ అయ్యి, పోతాను అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి దయతో అది కూడా నా పుట్టినరోజు నాడు నేను అనుకున్నా ఒక స్టేజ్లో, ఒరే నీ పుట్టినరోజు నువ్వు చచ్చిన రోజు ఒకటే అయిందా, నేను బతికా, ఇప్పుడు వాడిని ఓడించడానికే నేను బతికా, వాడిని ఓడించే వరకు నిద్రాహార, ఆహారం తినకపోతే ఇంత లావుగా ఉన్నాం అనుకోండి, బట్ జనరల్గా చెప్తున్నా.